అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పూత దశలో ఉన్న ఖరీఫ్ కందిలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, గొర్రె పిల్లల పోషణ సంరక్షణలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వానాకాలంలో పండించే పప్పు దినుసుల్లో కంది ప్రధానమైనది. ప్రస్తుతం పైరు శాఖీయ దశ నుంచి పూత దశలో ఉంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో పూత దశలో ఉన్న కందిని పలు చీడపీడలు ఆశించే ఆస్కారం ఉంది. ప్రధానంగా మరూక పురుగు, శనగపచ్చు పురుగు, కాయతుల్చి ఈగ, వెర్రి తెగులు, ఎండు తెగులు వంటివి ఆశించి పంట దిగుబడులను నష్టపరుస్తున్నాయి. ఈ దశలో చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉంటూ సకాలంలో నివారించుకోవాలి. చీడపీడల నివారణకు సమగ్ర చర్యలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శైలా. వానాకాలంలో సాగు చేసేటువంటి పప్పు దినుసు పంటల్లో కంది పంట అనేది చాలా ముఖ్యమైనటువంటి అపరాల పంట అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము శాఖీయ దశ నుంచి పూత దశలో ఉంది. ఈ పూత దశ అనేది చాలా ముఖ్యమైనటువంటి దశగా చెప్పుకోవచ్చు. కంది పంటలో పూత దశలో ఆశించేటువంటి పురుగులను గనక మనం చూసుకున్నట్లయితే మొదటగా మారుకా మచ్చల పురుగు. ఇది లేత ఆకులను, లేత పూతను ఒక గూడులాగా కలుపుకొని లోపట ఉన్నటువంటి పదార్థాన్ని తినివేస్తుందన్నమాట. దానివల్ల పూత రాలిపోవడము, కాయ కాకపోవడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాం. ఈ మారుకా మచ్చల పురుగుని నివారించడానికి మొదటగానే ఈ గుడ్లు పెట్టకుండా ఉండడం కోసము వేప నూనె అంటే అజాడిరాక్టిన్ 1500 ppmని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఉధృతిని బట్టి క్లోరిపైరిఫాస్ 500 మిల్లీలీటర్లు, లేదు అనంటే స్పైనోసాడ్ లేదా ఫ్లూబెండమైడ్ 100 మిల్లీలీటర్లు ఎకరం చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మారుకా మచ్చల పురుగు సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ శనగపచ్చ పురుగు లేత పూత మరియు కాయలను ఆశిస్తూ ఉంటుంది. ఇది పూత పైన గుడ్లను పెడుతుంది. దాని నుంచి వచ్చినటువంటి లార్వాలు ఈ పువ్వును ఆశించి పూత రాలిపోవడం లాంటిది జరుగుతుంది. కాయల్ని గనక ఇది ఆశిస్తే కాయల పైన రంధ్రాలను చేస్తుంది, గుండ్రటి రంధ్రాలని. ఆ రంధ్రాల గుండా వెళ్ళి లోపట ఉన్నటువంటి గింజల్ని తినివేస్తుంది. ఈ శనగపచ్చ పురుగుని నివారించడానికి మొదటగానే పూత దశలో అజాడిరక్టిన్ 1500 ppmని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఎదిగినటువంటి లార్వాలు గనక గమనిస్తే ఆ మొక్కని గట్టిగా ఊపాలి. దానివల్ల ఆ లార్వాలన్నీ కింద పడిపోతాయి. వాటిని ఏరి పడేసి నాశనం చేయొచ్చు. ఎకరానికి 8 నుంచి 10 వయ్యాకరపు పంగకర్రల్ని, పక్షి స్థావరాలని అమర్చుకుంటే కొంతవరకు పక్షుల బారిన పడి దీని ఉధృతి తగ్గుతుంది. లింగాకర్షక బుట్టలు ఎకరానికి 5 చొప్పున అమర్చుకొని మగరెక్కల పురుగుల జాడను కనుక్కోవడమే కాకుండా కొంత ఉధృతిని మనం నివారించవచ్చు. ఇంకా దీని ఉధృతి అధికంగా ఉన్నట్లు గనక గమనిస్తే
క్లోరిపైరిఫాస్ 400 మిల్లీలీటర్లు, ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు, స్పైనోసాడ్ 100 మిల్లీలీటర్లు ఎకరం చొప్పున కలుపుకొని ఈ 3 మందుల్లో ఏదైనా మార్చి ఉధృతిని బట్టి పిచికారీ చేసుకోవాలి. కాయ తొలిచేటువంటి ఈగ కూడా ప్రధానమైనటువంటి సమస్య. ఇదేంటంటే కాయ మొత్తము ఏర్పడిన తర్వాత ఇది కాయ పైన చిన్నటి గుండు సూది లాంటి రంధ్రాలను చేస్తుంది, లోపట గుడ్లను పెడుతుంది. దాని నుంచి వచ్చినటువంటి లార్వాలు లోపట ఉన్న గింజలో ఉన్నటువంటి రసాన్ని పీల్చేయడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి అన్నమాట. అంతేకాకుండా ఇది రంధ్రాలను చేసి పూడ్చేస్తుంది, లోపట పురుగున్నట్టు కూడా మనకు తెలియదు. కాబట్టి దీన్ని నివారించడానికి కాయ లేత దశలో ఉన్నప్పుడే ఈ అజాడిరక్టిన్ 1500 ppm 5 ml/లీటర్ పిచికారీ చేస్తే తల్లి ఈగ అనేది గుడ్డు పెట్టకుండా నివారించవచ్చు. ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుల విషయానికి వస్తే ఎండు తెగులు అనేది కంది పంటలో ప్రధానమైనటువంటి సమస్య. ఇది నేల ద్వారా వ్యాపించేటువంటి తెగులు. మొక్క మొత్తము లేదా కొంత భాగము ఎండిపోవడం లాంటిది జరుగుతుంది. మనము ఇలా ఎండిపోయినటువంటి మొక్కలను లాగేసి మధ్యలోకి చీల్చి చూస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. అలా మనం ఇది ఎండు తెగులని నిర్ధారించవచ్చు. ఈ ఎండు తెగులు నీళ్ళు ఎక్కువగా నిలిచిన చోట ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి అధిక వర్షాలకి ఈ ఎండు తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే రైతు సోదరులు కార్బెండజిమ్ 2.5 గ్రాములు, లేదు అనంటే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలుపుకొని మొక్క మొదలు తడుచుకునేటట్టు చూసుకోవాలన్నమాట. కంది పంటలో వెర్రి తెగులని వస్తుంటుంది. దీన్ని గొడ్డుమోతు తెగులని కూడా అంటారనమాట. పూత ఏర్పడే దశలో ఆకులన్నీ చిలకాకు పచ్చ రంగు లాగా లైట్ గ్రీన్ కలర్గా మారిపోయి పూత అనేది రాకుండా చేస్తుందన్నమాట. ఇది వైరస్ తెగులు. ఇది నల్లి ద్వారా వ్యాపిస్తుంది ఈ వైరస్. కాబట్టి దీనికి పొలం గట్ల చుట్టూ కానీ దూరంలో కానీ ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. ఇది కలుపు ద్వారా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ నల్లిని నివారించడానికి పొడి గంధకము 3 గ్రాములు, లేదు అనంటే డైకోఫాల్, లేదు అనంటే స్పైరోమెసిఫెన్ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనము మొదట్లోనే ఈ గొడ్డు తెగుల్ని నివారించవచ్చు. అంతేకాకుండా మధ్యలో మొక్కలు గొడ్డు తెగుల్కి గురి అయినట్టు కానీ లైట్ గ్రీన్ కలర్గా మారుతున్నట్టు గమనిస్తే వెంటనే ఆ మొక్కల్ని తీసేసి దూరంగా పడేసి వాటిని నాశనం చేయాలన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు కనుక రైతు సోదరులు తీసుకుంటే సమర్థవంతంగా ఈ చీడపీడల్ని నివారించే అవకాశం ఉంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. పాడి పరిశ్రమ తరువాతి స్థానంలో ఉన్న జీవాల పోషణ నేడు ఎందరికో ఉపాధి మార్గంగా నిలుస్తోంది. అయితే పెంపకం లాభసాటిగా సాగాలంటే తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో మంద త్వరితంగా అభివృద్ధి చెందాలి. సాధారణంగా గొర్రెలు సంవత్సరంలో 3 కాలాల్లో ఎదుగు వస్తాయి. 80% గొర్రెలు జూన్ జూలై మాసాల్లోనూ, 15% గొర్రెలు అక్టోబర్ నవంబర్ మాసాల్లోనూ, మిగిలిన 5% మార్చ్ ఏప్రిల్ మాసాల్లో ఎదుగు వస్తాయి. జూన్ జూలై మాసాల్లో కట్టిన గొర్రెలు ఈతకొచ్చే సమయం ఇది. కాబట్టి రైతులు ఈ సమయంలో మెలకువతో వ్యవహరించాలి. పిల్లల సంరక్షణలో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి. ప్రస్తుతం ఈ యొక్క గొర్రె పిల్లలు అనేటువంటిది ఈ యొక్క ఈనడం అనేటువంటిది ఈ సీజన్ అనేటువంటిది మొదలైంది. చాలా చోట్ల ముఖ్యంగా ఈ గొర్రెల కాపర్లు అన్నీ కూడాను మనకు మందలలో అన్నీ కూడాను చాలా వరకు విస్తృతమైనటువంటి పద్ధతుల్లో పెంచుతున్నారు. కాబట్టి గొర్రె పిల్లల్లో మరణాల శాతాన్ని తగ్గించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క గొర్రెల కాపర్లు ప్రతి సంవత్సరం కూడాను దాదాపు 30 నుండి 50% వరకు గొర్రె పిల్లల్లో మరణాలను చూస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా మనము పుట్టినటువంటి మొదటి రోజు నుండి కూడాను మనం దాన్ని 3 నెలల వరకు శాస్త్రీయపరమైనటువంటి యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్లయితే గొర్రె పిల్లలను బాగా పెరిగేటట్టుగా చేసి మనం మంచి ఎక్కువ ఆదాయాన్ని లాభాలను పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పుట్టినటువంటి పిల్లలను మనం తగినంత జాగ్రత్తతో పెంచాల్సినటువంటి అవసరం ఉంది.
అందులో ముఖ్యంగా గొర్రె పిల్లలకు కావాల్సినటువంటి ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది దాని యొక్క తల్లి నుండి వచ్చేటువంటి ముర్రుపాలు లేదా జున్నుపాల నుండి లభిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పిల్ల అనేటువంటిది పుట్టిన గంట లోపల వీలైనన్ని ఎక్కువ సార్లు తల్లి దగ్గర నుండి ఈ యొక్క ముర్రుపాలు అనేటువంటిది తాపించడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. ఆ వ్యాధి నిరోధక కారకాలు కేవలం గంట సేపు మాత్రమే ఈ పిల్ల యొక్క చిన్న ప్రేగులో పీల్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి వీలైనంత వరకు గంట సేపు లోపు ఈ యొక్క ముర్రుపాలని తాపించడం అనేటువంటిది విధిగా చేసినట్లయితే చాలా వరకు ఈ యొక్క పిల్లల్లో మరణాలని మనము తగ్గించడానికి వీలవుతుంది. కాబట్టి జున్నుపాలు లేదా ముర్రుపాలు అనేటువంటిది తాపించాలి. చాలా వరకు 2వ రోజు నుండి మనము గొర్రె పిల్లలకి ఒక యాంటీబయాటిక్ మందుని తాపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క పాలు అనేటువంటిది ఈ యొక్క పిల్ల తాగుతూ ఉన్నప్పుడు ఈ మొదటగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడాను పిల్లకి ఈ తల్లి పొదుగు నుండే వస్తుంది. ఎందుకంటే తల్లి నేల మీద పడుకున్నప్పుడు ఆ యొక్క సూక్ష్మజీవులన్నీ కూడాను ఆ పొదుగుకి అంటుకొని ఉంటాయి. పిల్ల ఆ యొక్క పాలు తాగినప్పుడు పాల ద్వారా గొర్రెపిల్ల యొక్క శరీరంలోకి ఈ యొక్క సూక్ష్మజీవులు అనేటువంటిది ప్రవేశిస్తాయి. కాబట్టి పుట్టినటువంటి 2వ రోజు నుండి 5వ రోజు వరకు కూడాను 3 రోజుల పాటు ఏదైనా ఒక యాంటీబయాటిక్ మిశ్రమాన్ని, ముఖ్యంగా ఈ యొక్క డాక్సిసైక్లిన్, నియోమైసిన్ కానీ లేదా టెట్రాసైక్లిన్ కానీ ఇటువంటి యాంటీబయాటిక్ మందులను ఈ యొక్క పిల్లకు కానీ తాపించినట్లయితే నివారించడానికి వీలవుతుంది. తద్వారా పిల్లలు పారుకోవడం కూడా నివారించవచ్చు. 5వ రోజు నుండి 7వ రోజు వరకు ఈ జీర్ణశక్తిని మనం పెంపొందించడానికి గాను ఈ యొక్క లివర్ టానిక్ను మనం తాపించాల్సి ఉంటుంది. దీనివల్ల జీర్ణశక్తి అనేటువంటిది పెరిగి ఈ యొక్క పాలు అరుగుదల కానీ అలాగే మనకు ఆహారం తీసుకోవడం అనేటువంటిది బాగుంటుంది, ఆకలి అనేటువంటిది బాగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క లివర్ టానిక్ అనేటువంటిది మనం తాపించాల్సినటువంటి అవసరం ఉంది. వీటిల్లో గొర్రె పిల్లల్లో ముఖ్యంగా పెరిగే కొద్దీ వాటి యొక్క పాల యొక్క అవసరం అనేటువంటిది ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి తల్లుల దగ్గర నుండి సరిపడినంత పాలు లభించినప్పుడు ఈ యొక్క గొర్రె పిల్లలలో బలహీనత అనేటువంటిది ఏర్పడి పెరుగుదల అనేటువంటిది మందగిస్తుంది. కాబట్టి వాటికి మనం ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను మనం అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పాలు అనేటువంటిది సరిపోనప్పుడు చాలా వరకు మనము ఈ యొక్క గేదె పాలు కానీ ఆవు పాలు కానీ తాపుతూ ఉంటాం. అయితే ఈ గేదె పాలు ఆవు పాలల్లో తాపడం వల్ల 2 రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి. ఒకటి, వీటిల్లో ఈ యొక్క వెన్న శాతం అనేటువంటిది లేకపోతే వాటిలో ఉన్నటువంటి సాలిడ్స్ అనేటువంటి ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తి అనేటువంటి తక్కువగా ఉండి, అంటే అరుగుదల అనేటువంటి తక్కువగా ఉండి పారుకునేదానికి అవకాశం ఉంది. రెండవది, పాలు తాపుతున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి బదులుగా మనకు బెంగళూరులో ఉండేటువంటి NIANP సంస్థ వాళ్ళు రూపొందించినటువంటి ఒక మిల్క్ రీప్లేసర్ అనేటువంటిది, పాల పొడి అనేటువంటిది మనకు దొరుకుతుంది. దీనిని మనము ఈ యొక్క ప్రతిరోజు కూడాను 50 గ్రాములు మనం వేడి నీళ్ళల్లో బాగా కరిగించి దాన్ని మనం కానీ తాపినట్లయితే పిల్లలకి ఈ యొక్క పాలు ఏదైతే తక్కువగా దొరుకుతున్నాయో వాటిని మనము అధిగమించవచ్చు. అలాగే పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క పిల్లలకు పోషకాల అవసరం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి యొక్క అవసరానికి తగినట్టుగా మనం ఆహారాన్ని అందించాలి. అందుకోసం అని చెప్పి 2 వారాల తర్వాత నుండి మనం వీటికి క్రీప్ దానా అనేటువంటి దానాను మనం అలవాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రీప్ దానాలో దాదాపు 20% వరకు మనకు మాంసకృతులు ఉంటాయి. కాబట్టి ఈ మాంసకృతులు అనేటువంటిది వాటి యొక్క పెరుగుదలను బాగా వృద్ధి చేస్తాయి. కాబట్టి అటువంటి క్రీప్ దానాన్ని మనము ఈ 2వ వారం తర్వాత నుండి పిల్లలు తినేటట్టుగా మనం అలవాటు చేయాలి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క పిల్లకు 50 గ్రాముల నుండి మొదలుపెట్టి 3 నెలల లోపు మనం నెమ్మదిగా పెంచుకుంటూ 200 గ్రాముల వరకు కూడా ఈ క్రీప్ దానాన్ని మనం తినిపించవచ్చు. దీనివల్ల మనకు పాలు అనేటువంటిది అందకపోయినా సరిపోకపోయినా ఈ క్రీప్ దానా వల్ల వాటికి కావాల్సినటువంటి పోషకాలు అనేటువంటివి లభిస్తాయి. కాబట్టి ఈ క్రీప్ దానాను మనం తినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క లవణాల లోపం అనేటువంటిది ఈ యొక్క పిల్లల్లో ఎక్కువగా గమనిస్తుంటాం. దానివల్ల ఈ యొక్క మట్టి నాకడము, అలాగే గోడలు నాకడము, ఇటువంటి వాటి వలన ఈ యొక్క పారుకోవడము, తద్వారా చనిపోవడం అనేటువంటిది ఈ యొక్క గొర్రెల కాపరులందరూ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య. విధిగా ఈ యొక్క పిల్లలు ఉంచేటువంటి ప్రదేశంలో లవణ ఇటుకలను వేలాడదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లవణ ఇటుకలను వేలాడదీయడం వల్ల గొర్రెలు వాటికి అవసరమైనటువంటి లవణాలను ఆ ఇటుకను నాకడం ద్వారా ఈ యొక్క లోపాలు అనేటువంటిది నివారించబడతాయి. తద్వారా వాటిలో పారుకోవడం కానీ, పెరుగుదల నష్టపోవడం కానీ ఇటువంటివన్నీ కూడా లేకుండా పిల్లలు ఆరోగ్యంగా పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లవణ ఇటుకను వేలాడదీయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం గొర్రె పిల్లలన్నిటికీ విధిగా 15వ రోజున
మనం ఈ యొక్క నట్టల నివారణ మందు అనేటువంటి తాపించినట్లయితే గొర్రె పిల్లల్లో గ్రోత్ రేట్ అంటే పెరుగుదల రేటుని అభివృద్ధి చేసుకోవచ్చు. తద్వారా 3 నెలల వయసుకి 12 నుండి 15 కేజీల బరువు పెరిగేటట్టుగా మనం చూసుకోవచ్చు. తర్వాతి దశలో ఈ ఫ్యాటనింగ్ స్టేజ్లో ఇవి యొక్క గ్రోత్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి చర్యలన్నింటినీ కూడా గొర్రెల కాపర్లు పాటించినట్లయితే గొర్రె పిల్లల్లో మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాల రైతులు గత కొంతకాలంగా పశుగ్రాసపు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఉదయగిరి, మర్రిపాడు, వింజమూరు, పొదలకూరు, కలువాయి, చేజర్ల, అనంతసాగరం తదితర మండలాల్లో సైలేజ్ మొక్కజొన్న, జొన్న సాగును చేస్తున్నారు. మిగతా పంటలతో పోల్చితే సైలేజ్ మొక్కజొన్న సాగులో పెట్టుబడులు తక్కువగా ఉండటం, వేసిన 75 రోజులకే కోతలకు రావడం, కూలీల అవసరం పెద్దగా లేకపోవడం, మరీ ముఖ్యంగా కొన్ని ప్రైవేటు సంస్థలు ఒప్పంద ప్రాతిపదికన వారే పంట కోతలు చేపట్టి పంట తీసుకోవడం, వెంటనే డబ్బు చెల్లించడంతో సాగు లాభదాయకంగా ఉందని రైతులు భావిస్తున్నారు. నేను ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం అరటేసేవాడిని, తర్వాత మిర్చి, వంగ వేసేవాడిని. నాకు 3 సంవత్సరాల నుంచి బాగా నష్టం వచ్చి నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. తర్వాత ఈ మొక్కజొన్న వేయమని చెప్పారు. కేవలం 75 రోజుల్లో మాత్రమే ఈ మొక్కజొన్న వస్తుందని చెప్పారు. వేసిన రోజే రేటు ఫిక్స్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. పంట వచ్చిన తర్వాత వాళ్ళే వచ్చి రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మిషన్లు వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. కటింగ్ అయిన తర్వాత కేవలం 7 రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. టన్నుకు వచ్చి 2250 రూపాయలు మనకు అకౌంట్లో వేస్తున్నారు సార్. ఎకరాకి 18,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 20 టన్నులు ఎకరాకు వస్తుంది. లాభానికి వచ్చేటప్పటికి ఒక 25,000 రూపాయలు మనకి లాభం వస్తుంది. మనకి చాలా బాగుంది. ఇది డల్లర్లు కానీ ఏజెంట్లు కానీ ఇందులో మనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇంతకుముందు మేము శేంగడ్డ వేసామండి. శేంగడ్డ కులిపోవడం, ఇంకా రేట్ లేకపోవడం వల్ల బాగా నష్టపోయాము. అందువల్ల మీకు ఈ పంట మార్పిడి అని చెప్పారు. పంట మార్పిడి మొక్కజొన్నలోకి వచ్చాము. ఈ మొక్కజొన్న వేయడం వల్ల మాకు ఒక 10,000-15,000 ప్రాఫిట్ వస్తుంది. బ్రహ్మాండంగా లాభం వస్తుంది. ఇబ్బంది లేదు సార్. వాళ్ళ సలహాలు పాటించి వచ్చి చూసుకుంటా పోయేది వచ్చేవాళ్ళు. ఏమన్నా పిండి ఏమన్నా ముందు గింది ఏమన్నా తక్కువ ఉందా వచ్చేవాళ్ళు, వాళ్ళ కంపెనీ తరఫున మనుషులు వచ్చి చూసి నాకు సలహా చెప్పేది. వాళ్ళు చెప్పిన భారం నేను చేస్తున్నాను. నాకు బాగా ఆదాయం వచ్చింది. పంట సాగులో తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నామని, రైతులకు సైలేజ్ జొన్న, మొక్కజొన్న సాగు లాభదాయకంగా ఉందని అధికారులు తెలియచేస్తున్నారు. సైలేజ్ మొక్కజొన్న సాగుతో మెట్ట ప్రాంతాల రైతులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు కొంత అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. ఈ సైలేజ్ మొక్కజొన్నలో మేలైన యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్లయితే రైతుల సోదరులు కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సైలేజ్ మొక్కజొన్న ప్రధానంగా ఖరీఫ్లో జూన్, జూలై మాసాల్లో, అదేవిధంగా రబీలోకి వచ్చేసి అక్టోబర్, నవంబర్ మాసాల్లో అనుకూలం. ముఖ్యంగా నేలల విషయంలో సారవంతమైనటువంటి నల్లరేగడి, నీరు ఇంకిపోయేటటువంటి నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రుతో కూడినటువంటి ఇసుక నేలలు చాలా అనుకూలం. చౌడు పొలాలు, అదేవిధంగా నీరు నిలవ ఉండే పొలాలు ఈ సైలేజ్ మొక్కజొన్నకి పనికిరావు. pH 6.5 నుంచి 7.5 వరకు ఉన్నటువంటి నేలలు ఈ సైలేజ్ మొక్కజొన్నకి అనుకూలం. ఈ సైలేజ్ మొక్కజొన్న నాటదలిచినటువంటి రైతులు బోదికి 45 సెంటీమీటర్లు, మొక్కకి 10 సెంటీమీటర్లు వ్యవధిలో ఒక 10-12 కిలోలు కానీ వేసుకున్నట్లయితే ఆశించినటువంటి దిగుబడులు కూడా సాధించవచ్చు. ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి కనీసం 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల్లో మాకు ఇక్కడ 50-60 మంది గ్రోయర్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 500 మంది తయారైనారు. మాకు మెయిన్గా మొక్కజొన్న సాగుకి ఇప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఇది ఏంటంటే ఆల్టర్నేటివ్గా ప్యాడీకి సెకండ్ క్రాప్ బదులు ఈ మొక్కజొన్న వేసుకోవడం ఈ ఏరియా రైతులకి చాలా ఉపయోగం. మన మెట్ట ప్రాంతం రైతులకి ఇంకా ఉపయోగకరం ఇది. అంటే తక్కువ నీళ్ళతో ఈ పంట పండించుకోవచ్చు. తర్వాత ఈ లేబర్ ప్రాబ్లం ఉండే ఈ తరుణంలో మనం ఈ మిషన్ల ద్వారా ఈ హార్వెస్ట్ చేయడం రైతులకు చాలా ఉపయోగకరం. సంప్రదాయ పంటల సాగులో ధరలు గిట్టుబాటు కాక మార్కెటింగ్ పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒప్పంద ప్రాతిపదికన మొక్కజొన్న సాగు తమకు ఎంతో లాభసాటిగా ఉందని రైతులు చెబుతున్నారు.
మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంట పొలాలు ఇసుక మేటలు వేశాయి. మంజీరా పరివాహక ప్రాంతాల్లో వందలాది ఎకరాలు ఎడారిని తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఇసుక మేటల తొలగింపుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ సమన్వయంతో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులు ఇసుక మేటల తొలగింపుకు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద ఇసుకను తీయించనున్నట్లు చెబుతున్న మెదక్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్తో ఈటీవీ ప్రతినిధి శేఖర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మెదక్ జిల్లాలో గత నెలలో కురిసినటువంటి భారీ వర్షాలు కానివ్వండి, ప్రస్తుతం కురిసినటువంటి భారీ వర్షాల వల్ల చాలా మటుకు వందలాది ఎకరాల్లో మనకు ఇసుక మేటలు వేసి రైతాంగాన్ని తీవ్ర నష్టాన్ని అనేటువంటిది మిగిల్చినటువంటి విషయం చెప్పొచ్చు. అయితే ఆ ఇసుకను తొలగించడానికి మనకు ఏం చేసిందంటే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఏం చేసిందంటే వ్యవసాయ శాఖను అనుసంధానం చేస్తూ ఆ ఇసుకను తొలగించడానికి డిఆర్డీఓ కానివ్వండి వాళ్ళకు ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి మెదక్ జిల్లా డిఆర్డీఓ శ్రీనివాసరావు గారు ఉన్నారు. అయితే అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మన మెదక్ జిల్లాలో ఇప్పుడు దాదాపుగా ఎన్ని ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది? ఇప్పుడు ఆ ఇసుకను తొలగించడానికి మీకు ఏ ఉత్తర్వులు వచ్చినాయి? జిల్లా వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం సుమారు 2733 ఫార్మర్స్, అట్లాగే 1200 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఇంకా సర్వే జరుగుతుంది. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సర్క్యులర్ ప్రకారం ఒక రైతు, జాబ్ కార్డు ఉన్న రైతుకు 2 ఎకరాల మేరకి మనం ఇసుక మేటలు తీయచ్చు. అది ఒక ఎకరానికి 600 క్యూబిక్ మీటర్ల వరకు తీయచ్చు. మన మండలంలో ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, అట్లాగే మనకు వ్యవసాయ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మనకు మండల్ ప్లాన్ పంపి జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేస్తారు. చేయగానే ఆ ఇసుక మేటలు తొలగింపు కార్యక్రమం జరుగుతుంది. మన జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ మండలాల్లో ఎక్కువగా ఇసుక మేటలు వేయడం జరిగింది? ఈ శంకరంపేట ఆరు కానీ, రామాయంపేట వైపు, హవేలీ గన్పూర్ వైపు, ఇటు పాపన్నపేట ఇట్లాంటి మండలాల్లో ఎక్కువ ఇసుక మేటలు జరిగినాయి. బట్ అంతో ఇంతో చాలా మండలాల్లో జరిగినాయి. బట్ ఈ 4-5 మండలాల్లో ఎక్కువ. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎక్కడెక్కడ జాయింట్ సర్వే, వ్యవసాయ శాఖతోటి ఎక్కడెక్కడ జాయింట్ సర్వే చేసేసారు? ప్రతి మండలంలో కూడా ఒక టీమ్ ఆల్రెడీ మేము క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ఎంపీడీఓ గారు, కన్సర్న్ మండల్ అగ్రికల్చర్ అథారిటీ, అట్లాగే ఏపీఓ గారు, టీఏఈసీ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే 3-4 రోజుల నుంచి సర్వే జరిగింది. ఇవాళ రేపు జిల్లాకు మండల్ ప్లాన్ వస్తుంది. వెంటనే మేము మంజూరు చేసి ప్రారంభిస్తాం. అయితే చాలా మంది రైతులు ఇప్పుడు ఏమనుకుంటారంటే ఆ ఇసుకను మేము తరలించుకునేటువంటి బయట ట్రాక్టర్ల ద్వారా తీసుకునేటువంటి అవకాశం మాకు ఇవ్వాలని చెప్పి రైతుల నుంచి ఒక డిమాండ్ అనేటువంటి వస్తుంది. అయితే దానికి రైతులు అంటే రైతులు ఆ ఇసుకను తీసుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే మీరే ఉపాధి హామీ కూలీ ద్వారా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఉపాధి హామీ కూలీ ద్వారా 10 మీటర్ల బయట మనకి ఇసుక వేస్తారు. కానీ రైతు మాత్రమే ట్రాక్టర్లలో సొంత ఖర్చుతో తీసుకుపోవాల్సి వస్తుంది. ఓన్లీ కూలీలకు మాత్రమే ఉపాధి హామీ పథకం నుంచి చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు మంజీరా నది పరివాహక ప్రాంతం కావచ్చు, హల్దీ పరివాహక ప్రాంతం కావచ్చు, చాలా మటుకు కొన్ని వందలాది ఎకరాల్లో మనకు ఇసుక మేటలు వేయడం జరిగింది. అయితే దానికి ఎప్పటికీ కూడా ఈ పరిస్థితి వస్తుంది వాళ్ళకు. దానికి ఏమైనా శాశ్వత పరిష్కారం చూపించే అవకాశం ఉంటుందా? బట్ ఇప్పుడు ఈ సంవత్సరం మరి ఇది ఎక్కువ జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ సర్క్యులర్ని అమల్లోకి తెచ్చింది. మరి భవిష్యత్తులో ఇది ఏ రకంగా ఉంటుంది అనేది మరి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంది. ఇదే అండి ఇక్కడ పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన మెదక్ జిల్లాలో గత నెలలో కురిసినటువంటి భారీ వర్షాలు కావచ్చు, ఈ నెలలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఇసుక మేటలు వేసి దాదాపుగా రైతాంగం అనేటువంటి నష్టం జరిగింది. ఇసుక మేటలు వేసి అయితే దానికి సంబంధించి ఉపాధి హామీ కూలీల ద్వారా ఇసుకను అనేటువంటి తీసి బయటకు పోయడం అనేటువంటి జరుగుతుందని చెప్పి మన జిల్లా డిఆర్డీఓ శ్రీనివాస్ గారు తెలపడం అనేటువంటి జరుగుతుంది. శేఖర్, మెదక్ నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.